హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నటువంటి గోధుమ పిండి హల్వా. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించిందంటే వెంటనే హెల్దీగా తయారు చేసేవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అంతే కదండి, ప్రసాదాలు అంటే దేవుడికి నైవేద్యాలు పట్టే టైంలో కూడా ఈ గోధుమ పిండి హల్వా అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక పెద్ద కప్పుతో కప్పు నిండా బెల్లాన్ని తీసుకున్నా. అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని, పాకం ఏమీ రానవసరం లేదు, కానీ మొత్తం కూడా బాగా కరిగిపోయేలాగా ఇలా పాకంలా కాకుండా, అసలు తీగ పాకం కూడా అవసరం లేదండి, బెల్లాన్ని కరిగించుకోవాలంతే. వడకట్టుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి, ఒక పొంగు రానివ్వాలంతే. తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని అస్సలు తడి లేకుండా ఉండాలి. అందులో నెయ్యి వేసుకున్నాక, నెయ్యి కరిగింది అనేసరికి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఏముంటే అవి వేసేసుకోవచ్చు అన్నమాట. డ్రై ఫ్రూట్స్ నేనైతే కొంచెం ఎండు ద్రాక్ష, బాదం, కాజు, కొంచెంగా పిస్తా తీసుకున్నా. అన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే సైడ్కి తీసి పెట్టేసుకుంటాం. తరువాత అదే కప్పుతో, ఏ కప్పుతో నేను బెల్లాన్ని తీసుకున్నానో అదే కప్పుతో పిండిని కూడా తీసుకుంటాను, గోధుమ పిండితో. నేను ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అందరూ తింటారు అనే ఉద్దేశంతో కప్పున్నర పిండి అయితే తీసుకున్నాను. కానీ మొదట ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మాత్రం ఒక కప్పుతోనే ట్రై చేయండి. ఇంకాస్త ఎక్కువైంది అంటే కలపడానికి ఉండలు చుడుతుంటాయి అన్నమాట. అలా చుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెంతోనే ట్రై చేయండి. ఒక కప్ అయితే సరిపోతుంది. అలాగే నేను ఇలా పొడి పిండిని ఫ్రై చేస్తున్నా, అంటే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ. అలాగే కాకుండా నెయ్యి వేసుకుని నెయ్యిలో కూడా ఈ పిండిని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. చూసారు కదా, పిండి కూడా బాగా కలర్ మారేలాగా, అంటే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా నేను ఫ్రై చేసుకున్నాను గోధుమ పిండిని. కొంచెం కలర్ మారాక మనం బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా, ఆ కరిగించిన వాటర్ని నెమ్మదిగా వేస్తూ, ఎందుకంటే ఈ గోధుమ పిండి అనేది ఉండలు చుడుతుందన్నమాట. అలా చుట్టకుండా కలుపుకుంటూ నెమ్మదిగా వేసుకుంటూ మొత్తం వాటర్ని వేసేసుకోవాలి. మీకు ఈ బెల్లం వాటర్ సరిపోలేదు అంటే ఇంకొంచెం బెల్లం వాటర్ని కరిగించి తీసుకొని వేసుకోవచ్చు అందులో. ఇప్పుడు చూపిస్తున్న విధంగా వాటర్ని ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా ఉండ చుడుతుంది అనే టైంకి మీకు కలపడం ఇబ్బంది అనిపిస్తే ఒక పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తు, ఆ పప్పు గుత్తుతోనైనా, లేదంటే విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తోనైనా గట్టిగా కలిపేసుకోవాలి. ఇది స్టవ్ మీద ఉంటూనే నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూస్తున్నారు కదా, విస్కర్తో అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇలా విస్కర్తోనైనా ఇలాగా చక్కగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుతూ ఉండగా, ఇంకా నెయ్యి అయితే నేను ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానో ఆ కప్పు నెయ్యి అయితే నాకు పట్టిందండి, కొంచెం ఎక్కువగా చేయడం వల్ల. ఇలా కలుపుతూ ఇంక నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 20 మినిట్స్ అయితే పట్టింది. ఈ నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పౌడర్నైనా చేసుకోవచ్చు, లేదంటే యాలకులు చితగొట్టైనా తీసేసుకోవచ్చు. 3 నుండి 4 యాలకుల వరకు. ఇలా మొత్తం యాలకులు కూడా పౌడర్ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా కళాయికి అంటూ ఉన్నప్పుడే మనం నెయ్యిని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇలా నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండగా మనకి కడాయి నుండి ఈ గోధుమ పిండి అనేది వేరవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, అసలు మొత్తం వేరుగా అవుతూ ఉండాలన్నమాట. నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం నెయ్యి వేసుకుంటూ మనకి అడుగంటకుండా ఈ కళాయి నుండి ఈ హల్వా అనేది సెపరేట్ అవుతుందన్నమాట. ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకున్నా ఏం కాదు. మీకు పైకి తేలేలా వేసుకోవాలనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో చక్కటి గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది చెప్పండి. ఇది చల్లగా అయ్యే కంటే కూడా వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే ఇంకా బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.